ఇంపాక్ట్ సంస్థ చైర్మన్ గంప నాగేశ్వరరావు గారికి మరియు మన గోపాలకృష్ణ గోఖలే మెంటర్ కృష్ణమూర్తి గారికి, మన కో ఫెసిలిటేటర్స్ మరియు ఇక్కడ పార్టిసిపెంట్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు నేను మన కంటెంట్ ప్రిపరేషన్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి ఏదైనా మనం మంచి కార్యక్రమం ప్రారంభించే ముందు వినాయకుని మనం మహారాష్ట్రలో గణపతి బప్ప అంటారు. వినాయకుని ఒక శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి బప్ప మోర్య, మంగళమూర్తి మోర్య. శ్రీ గణేశాయ నమః. అయితే ఈరోజు మనము చాలా ముఖ్యమైన విషయము, టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. ఈ విషయంపై నేను స్పీచ్ చెప్పబోతున్నాను. కంటెంట్ ప్రిపరేషన్ అంటే తెలుగులో విషయ సేకరణ. అంటే ఎంత స్పీకర్కు చాలా అతి ముఖ్యమైనది విషయ సేకరణ, కంటెంట్ ప్రిపరేషన్. అంటే మీ ఇందులో ఒక స్పీకర్కు కావాల్సినవి ఇంకా వేరే కూడా ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ అనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. బట్ కంటెంట్ లేనిదే స్పీకర్ అంటేనే, మాట్లాడడం అంటేనే అది కంటెంట్. అతను చేయవలసిన, స్పీకర్ ముందుకు వెళ్ళి అవి ఎన్ని ఉన్నా కూడా కంటెంట్ లేనిది అది కుదరదు అన్నట్టు. కంటెంట్ అవసరం. మాట్లాడినా కూడా అది కంటెంట్ అన్నట్టు. అది కూడా అతను అక్కడికి వెళ్ళే ముందు కంటెంట్ అవసరం. ఏ స్పీచ్కి అయితే వెళ్తున్నామో ఆ స్పీచ్కు తగ్గట్టుగా కంటెంట్ అవసరం అన్నట్టు. అయితే ఈ కంటెంట్ అంటే ఎంత ముఖ్యమైనదంటే మన బాడీ పార్ట్స్లో అతి ముఖ్యమైన పార్ట్. మీరందరూ చాట్లో చెప్పండి, అన్మ్యూట్ చేసుకోకండి, మ్యూట్లోనే ఉండండి. మన స్పీచ్ అయ్యేంత వరకు మ్యూట్లోనే ఉండండి, ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు ప్లీజ్. మీరు చాట్లో చెప్పండి, మన బాడీలో అతి ముఖ్యమైన పార్ట్ ఏంటి. కొన్ని సెకండ్లు స్టాప్ అయినా కూడా మనం ఇది ప్రాబ్లం అవుతుంది. మనం ఓన్లీ చాట్లో చెప్పండి. మధుమిత, హార్ట్, బ్రీదింగ్, హార్ట్. సిద్ధ గారు, హార్ట్, మైండ్. సరే, అదే అయితే మన వాళ్ళు చాలామంది, ఇప్పుడు అందరూ హార్ట్ చాలామంది చెప్పినారు, బ్రెయిన్ అని కూడా చెప్తున్నారు కొందరు. బట్ మనం కౌంట్గా చూసుకుంటే హార్ట్ అతి ముఖ్యమైనది మనకు. అందులో మనకు కంటెంట్ అంటే స్పీకర్కు ఆత్మలాగా అన్నట్టు. స్పీకర్కు సోల్ ఆఫ్ ది స్పీకర్ ఈజ్ ఎ కంటెంట్. అది ఏదైతే ముఖ్యమైన పార్ట్ హార్ట్ ఎలాగానో స్పీకర్కు మన కంటెంట్ అంటే అంత ముఖ్యం. అయితే మనం కంటెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ ముందు మనం ఒక సూక్తి ఉన్నది, అది అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిసారి ఎప్పుడైనా కూడా మనం ఈ వాక్యం దీనితో స్టార్ట్ చేసి మనం వక్తలకు చెప్తే ఈ కంటెంట్ ప్రిపరేషన్ సబ్జెక్ట్కు ఇది ముఖ్యమైన సూక్తి అన్నట్టు. ఇది మీరు అందరు రాసుకోవచ్చు, రాసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఇంపార్టెంట్. శ్రోతలు ఎవరో తెలుసుకొని మంచి సూక్తితో ప్రారంభించిన వాస్తవిక అంశాన్ని ఆత్మవిశ్వాసంతో సోదాహరణంగా హాస్యం జోడిస్తూ చెప్పడమే మంచి ఉపన్యాసం. మరోసారి చెప్తున్నాను. శ్రోతలెవరో తెలుసుకొని మంచి సూక్తితో ప్రారంభించి వాస్తవిక అంశాన్ని
ఆత్మవిశ్వాసంతో సోదాహరణంగా హాస్యం జోడిస్తూ చెప్పడమే మంచి ఉపన్యాసం. ఇది మనము ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసే వాళ్ళని మంచి ఉపన్యాసకులు అంటారు. ఆ విధంగా మనం కంటెంట్ తయారు చేస్తే దాన్నే ఉపన్యాసం అంటారు. అయితే స్పీకర్కు మనకు మిగతావి కూడా ఉంటాయి. ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ సబ్జెక్ట్స్, మన టాపిక్స్, బాడీ లాంగ్వేజ్, టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ఇవన్నీ ముఖ్యమే. అవి కూడా మనకు ఇప్పుడు ఇంకా కాలేదనుకుంటాను మనకు టాపిక్స్. అవి ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ అయినట్టున్నది. బట్ బాకీ మిగతా సబ్జెక్ట్స్ ఇప్పుడు దీని తర్వాత వస్తాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. బట్ టుడేస్ అవర్ మెయిన్ టాపిక్ ఈస్ కంటెంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్పీకర్. అయితే ఏదైనా సినిమా అనుకోండి, డ్రామా అనుకోండి, ఇంకేదైనా కూడా అది చక్కగా నడవాలంటే కంటెంట్ దానికి పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రజల మైండ్ సెట్కు ఫిట్ కావాలి, ప్రజలకు నచ్చాలి. ఆ విధంగా కంటెంట్ ఉంటేనే ఆ విధంగా కంటెంట్ ఉంటేనే సినిమానైనా సక్సెస్ అవుతుంది. మన డ్రామా అయినా ఏదైనా కూడా కంటెంట్ని చూసి అది సక్సెస్ అవుతుంది. ఆ విధంగా ఉంటుంది. అయితే మనం స్పీచ్ మనం కంటెంట్ ప్రిపరేషన్ ఉండాలి. స్పీచ్ కూడా దాంతో పాటు ప్రజెంటేషన్ కూడా అంత బాగుండాలి. మనం రాసుకొచ్చినామంటే ఇలా జస్ట్ చదవడం అన్నట్టుగా కాకుండా స్పీచ్ అలా తయారు చేసుకోవాలి. మనం ప్రజెంట్ చేయడం కూడా ఎదుటివారికి అంత చక్కగా అర్థమయ్యేటట్టు ప్రజెంటేషన్ అంత చక్కగా ఉంటేనే ఆ స్పీచ్ సక్సెస్ అవుతుంది. అయితే కంటెంట్ ప్రిపరేషన్ మన టాపిక్కు మనం అక్రోనియం కంటెంట్ అనే స్టార్ట్ చేస్తున్నాము. కంటెంట్ అక్రోనియంలో కంటెంట్ స్పెల్లింగ్ మీరు ఒకసారి టైప్ చేయండి చాట్లో. ప్రత్యూష గారు ముందు పెట్టకండి, కొద్దిసేపు బాగా. సరే పర్వాలేదు, చలో ఓకే. సరే కంటెంట్ ఇక్కడ కనబడుతున్నది. ఆల్రెడీ మేము స్క్రీన్ షేర్ చేసినాము. CONTENT కంటెంట్కు మన అక్రోనియంకు మనము దాన్ని వర్డింగ్స్ చేసినాము. అది ఏంటంటే మీకు ఎప్పుడైనా కూడా మనం స్పీచ్కి వెళ్ళేప్పుడు కానీ మనం బుల్లెట్ పాయింట్స్ అంటే ఒక షార్ట్ మనం షార్ట్లో ఇలా ఒక పేజ్ లేక చిన్న పేపర్ మీద బుల్లెట్ పాయింట్స్ రాసుకొని వెళ్ళడం. స్టార్ట్లో కొన్నిసార్లు మనం చెప్పేంత వరకు మనకు అంత మనకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడం చాలా మంచిది. ఈవెన్ మనం సీనియర్ అయిన తర్వాత కూడా బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడంలో తప్పేమీ లేదు. మన లాంగ్ స్పీచ్ ఉంటే ప్రతి ఒక్కటి మనకు జ్ఞాపకం ఉంటుంది అన్నట్టుగా అది కొద్దిగా వెనక ముందు అయ్యే ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి బుల్లెట్ పాయింట్స్ అంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంటెంట్ అని ఒక మనం అక్రోనియం తీసుకున్నాం. దీన్ని మొత్తం రాయాలంటే ఒక పేజెస్ అవుతాయి. ఆ పేజెస్ పట్టుకొని చదవడం అంటే స్పీకర్ ఆన్ స్టేజ్ డయాస్ మీద పేజెస్ చదువుతుంటే అది ఏదో న్యూస్ రీడర్ లాగా ఏదో చదివి చెప్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అది బాగుండదు. కానీ ఒక స్మాల్ చిట్ మీద మనం ఓన్లీ ఇప్పుడు అక్రోనియం కంటెంట్ అంటే మనకు CONTENT అవి చూడగానే మనకు చూడగానే మనకు దాని ఎదురుగా ఏదైతే కంటెంట్ ఉన్నదో అది తెలుస్తుంది. మనకు చూడగానే ఓ మ్యాటర్ జ్ఞాపకం ఉంటుంది. మనకు జస్ట్ ఆల్ఫాబెట్తో మనకు సబ్జెక్ట్ జ్ఞాపకం వస్తుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ విధంగా మనం ఇప్పుడు కంటెంట్ అంటే CONTENTకి మనం సబ్జెక్ట్ ఉన్నది. C అంటే క్లారిటీ అండ్ కమ్యూనికేషన్. క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనం స్పీకర్గా అంటే మెయిన్ కావాల్సింది అతనిది మాట్లాడే చాలా క్లియరిటీ ఉండాలి. వారు మాట్లాడేది ఏదైతే మనం చెప్తున్నామో ఎదురు వారికి
క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే విషయం చెబుతున్నామో మన వర్డింగ్స్ అంత క్లియర్గా ఉండాలి, ఎదుటి వారికి క్లియర్గా అర్థం కావాలి. కొందరు చూడండి మాట్లాడుతుంటే అసలు అర్థమే కాదు మనకు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో తొందరలో చెప్తుంటారు, కొందరు స్లోగా చెప్తుంటారు. స్లోగా చెప్తే కొద్దిగా పర్వాలేదు, కానీ తొందరగా ఎదుటి వారికి అర్థమయ్యే అసలు అర్థమే కావు కొందరు మాట్లాడుతుంటే. ఆ విధంగా కాకుండా మనం క్లియర్గా కమ్యూనికేషన్ అనేది ఎదుటి వారికి క్లారిటీగా ఉండాలి. ఆ తర్వాత ఓ ఓ ఫర్ ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ అంటే మనము వాస్తవిక విషయాలు చెప్పాలి. ఏదైతే మనము మన అనుకోండి ఏదైనా కూడా ప్రజలకు ఆడియన్స్ కనిపించదు, ఇతను చెప్పిన విషయం సరిగా లేదు అన్నట్టుగా కాకుండా వాస్తవికంగా ఉన్న విషయాలు చెప్పాలి. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటాం టీవీస్లో అక్కడిక్కడ. టీవీలో చాలా వరకు అయితే వెదర్ రిపోర్ట్స్ మనం చూస్తాం, చాలా వరకు వారు ఒకటి చెప్తారు ఒకటి అవుతుంది. ఈ రోజు ఇక్కడ వర్షం వెదర్లో చెప్తారు, ఈ రోజు ఇక్కడ వర్షం పడుతుంది అంటారు, అదంటారు ఇదంటారు, తర్వాత వర్షాలు రావు ఏముండవు. అలాగా అవాస్తవిక విషయాలు చెప్పొద్దు అసలు. ఒరిజినాలిటీ అంటే వాస్తవిక విషయాలే చెప్పాలి. లేదంటే మనకు ఎదురుగా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి వారు ఏదైనా అవాస్తవిక విషయం చెప్తే దాన్ని ఎదురు ప్రశ్నిస్తే దానికి మనం సమాధానం ఇవ్వలేకపోతాం. అందుకే మనం ఒరిజినాలిటీ మెయింటైన్ చేయాలి, వాస్తవిక విషయాలే చెప్పాలి. దాని తర్వాత ఎన్, ప్రత్యూష గారు సార్ కొద్దిగా స్టాప్ చేయండి రికార్డింగ్. ఓకే సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే. ఒరిజినాలిటీ తర్వాత ఎన్ ఫర్ న్యాచురాలిటీ. న్యాచురాలిటీ అంటే మనము ఏదైతే మాట్లాడబోతున్నామో అక్కడ మన లాంగ్వేజ్ సహజంగా ఉండాలి. మనం ఏదైతే మనం రెగ్యులర్గా మాట్లాడుతున్నామో ఆ విధంగా ఉండాలి. లేదంటే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఒక్కోసారి తెలంగాణ లాంగ్వేజ్ అప్పుడు అనుకోండి, తెలంగాణ ఆంధ్ర లాంగ్వేజ్ అనుకో, మనం ఆంధ్ర వాళ్ళం అయితే తెలంగాణ వెళ్ళి మనం తెలంగాణ లాంగ్వేజ్ ఒకవేళ మాట్లాడగలిగితే మాట్లాడాలి, లేకుంటే మనం ఏది ఉన్నామో అదే మాట్లాడాలి. లేదంటే రాకుండా కూడా మనం చేంజ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించి ఏదైనా ఇబ్బంది పాల్పడొద్దు. ఏదైతే న్యాచురల్ సహజంగా మనం ఏది మాట్లాడగలుగుతామో అది మాట్లాడాలి. ఒకవేళ మనకు అది మాట్లాడే ఛాన్స్ ఉంటే మనం మన దగ్గర అంత నాలెడ్జ్ ఉంటే మాట్లాడాలి, లేదంటే న్యాచురాలిటీ మెయింటైన్ చేయాలి, సహజంగా మనం ఏది మాట్లాడుతున్నామో అదే మాట్లాడాలి. దాని తర్వాత టీ ఫర్ టైం మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్పరెంట్. అంటే ఈ టైం మేనేజ్మెంట్ అంటే మనకు అందరికి ఇప్పుడు ముందు సబ్జెక్ట్ వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి మీరు. టైం మేనేజ్మెంట్ అంటే లైఫ్ మేనేజ్మెంట్. టైంని మనము ఎంతో పెద్ద సబ్జెక్ట్ ఉన్నది దానికి, బట్ ఇక్కడ మాత్రం మనకు అవసరమైన మనకు ఈ కంటెంట్ ప్రిపరేషన్లో అవసరమైంది ఏంటంటే మనకు ముందు ఏది చెప్పాలి, లాస్ట్కి ఏం చెప్పాలి, మధ్యలో ఏం చెప్పాలి, అవన్నీ మనం ఏ టైంకి ఏది చెప్పాలో అదే చెప్పాలి. టైం మేనేజ్మెంట్ అంటే మళ్ళీ అందులో కూడా మనకు ఎంత సమయం ఇచ్చినారు వారు, మనం ఎవరైతే ఎక్కడైతే మాట్లాడడానికి వెళ్ళినామో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు ఒక 20 minutes ఇచ్చినారా, 30 minutes ఇచ్చినారా, ఎంత ఇచ్చినారు సమయం, అంతే సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అంతే సమయంలో మన మ్యాటర్ని కవర్ చేసుకోవాలి. ఒకవేళ 30 minutes మన స్పీచ్ ఉన్నదనుకోండి, వారు ఒక్కోసారి ఎమర్జెన్సీలో ఒక్కోసారి చీఫ్ గెస్ట్ లేట్ వస్తారనుకోండి, అంటే వారు సార్ మీది 20 minutes మీరు స్పీచ్ అన్నాం కదా, ఒక 30 minutes చెప్పండి సార్, మీరు కొద్దిగా 10 minutes లేట్ వస్తున్నారు చీఫ్ గెస్ట్ అంటారు. అటువంటిప్పుడు మనం మన స్పీచ్ని కొద్దిగా ఇంకేమైనా స్టోరీ అనుకోండి, కొటేషన్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా పోయమ్స్తోని కవర్ చేసి ఒక 10 minutes పెంచుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి ఆ గెస్ట్ వచ్చేంత వరకు మనం వారిని ఆడియన్స్ని కవర్ చేయాలి. ఆ విధంగా టైం మనం పొడిగించుకొని చెప్పవచ్చు. అదే ఒక్కోసారి ఏమవుతుందంటే అదే 30 minutes ఇస్తారు, బట్ అరే సార్ మన మినిస్టర్ ఏదో పెద్ద ప్రోగ్రాంలో
బిజీ పర్సన్, విఐపి పర్సన్, టైం షార్టేజ్ ఉన్న వ్యక్తి తొందరగా వచ్చినాడు అనుకోండి, సార్ మీరు 20 మినిట్స్లో షార్ట్ చేసేయండి సార్, 30 మినిట్స్ కాదు, ఒక 10 మినిట్స్ తక్కువ మాట్లాడండి అంటారు. అటువంటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మన టాపిక్లో, మన స్పీచ్లో ఏదైతే అవసరమో అది మాట్లాడాలి. బట్ మనం షార్ట్ చేయాలని మన స్పీచ్ని ఇంకంప్లీట్ చేయొద్దు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. స్పీచ్ని ఇంకంప్లీట్ చేయొద్దు, బట్ సర్టెన్ సమ్ ఏదేవైతే మనం తీసేయగలమో అటువంటివి తీసేసి కొద్దిగా షార్ట్ చేసి చెప్పాలి. కంప్లీట్ టాపిక్ మాత్రం కంప్లీట్ ఉండాలి, బట్ షార్ట్ కుదించాలి, కొద్దిగా కుదించుకొని చెప్పాలి. అది మనకు టైం మేనేజ్మెంట్ అంతవరకే మన కంటెంట్లో వాడుకోవాలి, ఆ విధంగా వాడుకోవాలి. మిగతా టైం మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, మనకు ముందు ఉంటుంది ఇప్పుడు టైం మేనేజ్మెంట్ సబ్జెక్టు. మనలో మాత్రం కంటెంట్ ప్రిపరేషన్లో ఆ విధంగా కుదించుకోవడం, స్పీచ్ తక్కువ చేసుకోవడం లేదా పెంచుకోవడం, సమయానుసారంగా మాట్లాడడం, ఏ సమయానికి ఏది మాట్లాడాలో దాన్ని మనం ఇందులో టైం మేనేజ్మెంట్గా ఆ విధంగా మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ అంటే మనం ఏ విషయం చెప్పినా కూడా క్లియర్ ఉండాలి. ఎదుటివారు వినేవారికి ఏ విధంగా అనిపించాలంటే, అరే సుదర్శన్ గారు చెప్తున్నారు క్లియర్, ఇది బంగారం అంటే బంగారం క్లియర్గా, ఇట్లా బంగారం అవును ఇది బంగారమే, ఇది వెండి అంటే వెండి అవును కరెక్ట్, ఇది చూడగా వెండి. మనం ఏదైనా విషయం చెప్పినాం అనుకోండి, ఈరోజు ఇది జరిగింది అంటే అది జరిగిందే చెప్పాలి. మనం ట్రాన్స్పరెంట్ ఉండాలి అన్నట్టు. కాబట్టి ఎదుటి వారికి డౌట్ కూడా అనిపించవద్దు, అసలుకి ఈ వ్యక్తి సరిగ్గా చెప్పినాడా చెప్పలేదా ఆలోచించాలా అన్నట్టుగా కాకుండా అనగానే అనిపించాలి ట్రాన్స్పరెంట్, అవునవును నిజమే ఈరోజు జరిగింది ఇది అన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే మన కంటెంట్లో మంచి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, దానికి ఎవరికైనా వినేవారికి కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది దాంతో. ఆ తర్వాత CONT అయినాయి. ఇప్పుడు ఈ ఫర్ ఎఫెక్టివ్, ఎగ్జాక్ట్, విత్ ఎగ్జాంపుల్స్. అయితే యాక్చువల్లీ అక్వేరియమ్స్ మనకు ఇవి చేయాలంటే అక్రోనిమ్స్ ఇవి ఎక్కువ అవుతాయి, కానీ నేను ఇంకా ఈరోజు మన స్పీచ్ కూడా టైం ఎక్కువ దాటొద్దని ఒక దాంట్లో షార్ట్లో కొద్దిగా ఒక దగ్గర చేసినాను. ఎఫెక్టివ్, ఎగ్జాక్ట్, విత్ ఎగ్జాంపుల్స్. అంటే ఎఫెక్టివ్ అంటే మన స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి, వినే ప్రజలకు, వినే పార్టిసిపెంట్స్కు, వినే ఆడియన్స్కు వారిపై ఎఫెక్ట్ కావాలి మన స్పీచ్. అబ్బా ఎంత బాగుంది వినడానికి, ఇంకా వింటే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అన్నట్టుగా ఉండాలి. మళ్ళీ అందులోనే వారికి మనం ఏదైతే చెప్తున్నామో చెప్పే విషయము ఎగ్జాక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఎవరికి ఏది ఇప్పుడు అక్కడ ఏది అవసరం ఉన్నదో ఆ విధంగా ఎగ్జాక్ట్గా, అంటే పొడిగించినట్టుగా ఏదో గుంజి సాగించి చెప్పినట్టుగా కాకుండా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ అంటే మనం ప్రతి స్పీకర్, మీరు ఇప్పుడు అయినా దాంట్లో కూడా మీరు చూస్తుండొచ్చు, దీని తర్వాత కూడా ఎన్నో స్పీచెస్ అవుతాయి, ప్రతి దాంట్లో ప్రతి స్పీకర్ మీకు ఎగ్జాంపుల్ తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్తోనే ఏదైనా విషయము క్లియర్గా అర్థమవుతుంది. మనం హార్డ్ అండ్ టఫ్ లాంగ్వేజ్లో చెప్పి ఇది అది అని చెప్తే క్లియర్గా అర్థం కాదు. ఎక్కడైనా కూడా ఉదాహరణలు తప్పకుండా చెప్తారు, ఉదాహరణతోనే మనకు ఆ టాపిక్లో ఎంత డెప్త్ ఉన్నా కూడా ఈజీగా మనకు అర్థమవుతుంది. అందుకే ఎగ్జాంపుల్స్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ. స్పీకర్ అంటే కంటెంట్లో ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయానికి మనము చాలా చక్కగా వివరణగా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్తోని మన పార్టిసిపెంట్స్కు వివరంగా అర్థమవుతుంది. దాని తర్వాత ఎన్ ఫర్ నెసెసరీ అంటే మనము ఏదైతే అవసరమో అదే విషయం మాట్లాడాలి. ఇప్పుడు మనం అనుకోండి, మనం ఏదైనా కాలేజ్లో మనని స్పీకర్గా రమ్మన్నారు అనుకోండి, అక్కడ కాలేజ్ వారికి ఇప్పుడు 12th స్టాండర్డ్ అబ్బాయిలు ఉన్నారు. 12th స్టాండర్డ్ అబ్బాయిల గ్యాదరింగ్లో మనని మాట్లాడమంటే మనం 12th స్టాండర్డ్ అబ్బాయిలకు ఉపయోగపడే విషయమే మాట్లాడాలి. మనం 10th స్టాండర్డ్ విషయం మాట్లాడినాం అనుకోండి, అక్కడ ఏం లాభం అవుతుంది, అది వారికి ఉపయోగమే లేదు. ఆల్రెడీ దే ఆర్ కంప్లీటెడ్ 10th స్టాండర్డ్, దే ఆర్ పాస్ 10th స్టాండర్డ్, దే కేమ్ టు 12th స్టాండర్డ్కి వచ్చినారు, దాని తర్వాత 10th స్టాండర్డ్ అవసరం ఉండదు కదా. బై ఎనీ ఛాన్స్ అనుకోండి మనం 10th వారికి 12th చెప్పినాం అనుకోండి, ఒకవేళ బై మిస్టేక్ చెప్పినా కూడా మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఆ 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ విషయం మీకు ఎందుకు చెప్పినానంటే ఇంకో 1-2 ఇయర్స్లో మీకు యూజ్ అవుతుంది అది అని మళ్ళీ కవర్ చేసుకొని మనం 10th విషయం మళ్ళీ చెప్పవచ్చు ఆ విధంగా. బట్ మన 12th వారికి 10th వారి విషయం చెప్పడం
అన్నెసెసరీ విషయం అన్నట్టు. అందుకే నెసెసరీ విషయమే చెప్పాలి మనం. 10th వారికి 10th వారి విషయమే, 10th వారికి అవసరపడే విషయాలే చెప్పాలి. అలా అది నెసెసరీ అన్నట్టు. దాని తర్వాత టెక్నికల్ కంటెంట్లో CON TEN అయినాయి, లాస్ట్లో T టెక్నికల్. టెక్నికల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతిదీ మొదలు ఒక 10-20 ఇయర్స్, 10 కాదు 20 ఇయర్స్ బ్యాక్ మీకు ఈ కంప్యూటర్స్, ఈ మొబైల్ ఫోన్స్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, ఏదీ లేదు. అప్పుడు ఏంటంటే ఒక బ్యాంకులో కూడా మనకు ఇంత పెద్ద లాంగ్ బుక్లో రాసుకునేవారు అకౌంట్స్, ఎక్కడనైనా కూడా అకౌంట్స్ మెయింటైన్ చేసేవారు బుక్స్లో. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి, ప్లస్ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ చాలా పెరిగింది. అందుకే మనం ఎప్పటికప్పుడు మన టెక్నికల్ నాలెడ్జ్ ఏ విధంగానైతే పెరిగిందో దాన్ని వాటితో పాటు హిందీలో అంటారు జమానే కా హిసాబ్ సే చలనా చాహియే. మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, మన ఈ జనరేషన్ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా మనం నడుచుకోవాలి. మనం ఇప్పుడు కూడా ఈ కంప్యూటర్స్, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా నేను అదే నోట్బుక్లోనే రాపిస్తాను, నోట్బుక్లో చదివిందే చెప్తాను అంటే కుదరదు. అదే బ్లాక్ బోర్డ్, ఇప్పుడు మనం స్పీచ్కి వెళ్ళి అక్కడ బ్లాక్ బోర్డ్ పెట్టి నేను రాస్తానంటే కుదరదు కదా. అది అప్పుడు మనం ఇప్పుడు టెక్నికల్ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పుడు పీపీటీస్ ఉంటున్నాయి, ఇప్పుడు మన ప్రొజెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా స్పీచెస్లో మీరు చూడండి, కాలేజెస్ అనుకోండి, 12th స్టాండర్డ్ అనుకోండి, అక్కడ స్పీకర్స్ ఇవన్నీ మన ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. ప్రొజెక్టర్ పెడతారు, పీపీటీ అలా చూపిస్తుంటారు, స్క్రీన్ మీద చూపిస్తారు. ఇది విషయం, ఇది ఇప్పుడు కూడా మనం కూడా చేస్తున్నాం, పీపీటీ షేర్ చేస్తున్నాం. ఇది కూడా టెక్నికల్ నాలెడ్జ్. ఇది కూడా మీకు ఎదురుగా కనబడుతున్నది, ఏం రాయడం లేదు, చేయడం లేదు, మీకు ఎదురుగా క్లియర్గా కనబడుతున్నది. ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఇంత డెవలప్ అయింది కాబట్టి మనం దాంతో పాటు మనం నడవాలి. టెక్నికల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం. ఇప్పుడు ఇవాళ జూమ్ మీటింగ్, మన జూమ్ సెషన్ నడుస్తున్నది. నేను ముంబైలో ఉన్నాను, మీరందరూ ఆంధ్రాలో ఉన్నారు, కొందరు హైదరాబాద్లో ఉన్నారు, కొందరు విశాఖపట్నం, అందరం చూడండి ఎంత టెక్నాలజీ పెరిగింది. నేను అదే క్లాస్లోనే పోయి చెప్తాను అంటే ఒకే దగ్గర, అది ఎప్పుడు టెక్నికల్ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే ఈ విధంగా ఏ విధంగా అనేది డెవలప్ అయిందో ఆ విధంగా మనం టెక్నికల్స్ని యూజ్ చేసుకోవాలి. ఈ మన జూమ్ అనుకోండి, పీపీటీస్ షేర్ చేయడం అనుకోండి, లేక ప్రాజెక్టర్తోని, ఇవన్నీ మనం టెక్నికల్స్ యూజ్ చేసి ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే అవసరమో ఆ టెక్నికల్స్ని యూజ్ చేసుకొని వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కంటెంట్ అంటే ఈ విధంగా మన డిస్క్రిప్షన్స్ అన్ని ఇచ్చిన అక్రోనియం కంటెంట్, దానికి డీటెయిల్స్ ఇచ్చినాను. ఇది మీరు కంటెంట్ అంటే మీకు ఇవన్నీ జ్ఞాపకం రావాలి. ఆ విధంగా చాలా బాగుంటుంది కంటెంట్ ప్రిపరేషన్ చేసుకోవడానికి. దీని తర్వాత ఇంకో అక్రోనియం ఉన్నది, సింహాలో ఫస్ట్ SIMHA, సింహాలో ఫస్ట్ ఆల్ఫాబెట్ S ఫర్ స్టోరీ టెల్లింగ్, I ఫర్ ఇన్స్ట్రక్టివ్, M ఫర్ మోటివేషనల్, H ఫర్ హ్యూమరస్, A ఫర్ అనాలిసిస్. స్లైడ్ తీసేయండి మేడం, స్లైడ్ తీసేయండి స్క్రీన్లో. మనం ఇంకా నాకు కొద్దిగా సింహాలో ఫస్ట్ ఆల్ఫాబెట్ S ఫర్ స్టోరీ టెల్లింగ్. అంటే మనము ఏదైనా విషయం చెప్పడానికి అది హార్డ్ అండ్ టఫ్ లాంగ్వేజ్లో కాకుండా ఎదుటివారికి ఈజీగా అర్థం కావాలంటే ఒక కథ మాదిరిగా చెప్పాలి, స్టోరీ మాదిరిగా చెప్తే మనకు కొందరికి కొద్ది డల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అది మనం ఏదో ప్రొఫెషనల్గా ఈ విధంగా అని చెప్పుకుంటూ వెళ్తే అది సరిగ్గా అర్థం కాదు. అందుకే స్టోరీల కథ మామూలుగా కథ చెప్పినట్టుగా చెప్తే ఎదుటి వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది. మనకు కూడా జ్ఞాపకం ఉండాలంటే అది బట్టి వెళ్తే అది కొద్దిగా వెనక ముందు అయినా కూడా అది మళ్ళీ అంతా ప్రాబ్లం అవుతుంది. అందుకే స్టోరీ మాదిరిగా అయితే మనకు కూడా జ్ఞాపకం ఉంటుంది, ఇది అయిన తర్వాత ఇది, ఇది అయిన తర్వాత ఇది అన్నట్టుగా.
మనకు కూడా అర్థమవుతుంది, ఎదుటి వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది. అందుకనే స్టోరీ టెల్లింగ్ కథ రూపకంగా చెప్తే చాలా బాగుంటుంది అది. ఎస్ తర్వాత ఐ. ఐ అంటే ఇన్స్ట్రక్టివ్. ఇన్స్ట్రక్టివ్ అంటే ఇప్పుడు ఇది మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లేదా స్కూల్స్లో అనుకోండి, ఇంకా అసోసియేషన్స్లో ఆర్గనైజేషన్స్లో కూడా ఇన్స్ట్రక్టివ్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు అనుకోండి, ఈ కరోనా సమయంలో వాళ్ళ దాంట్లో కూడా మనకు చూస్తుంటాం, టీవీలో స్పీచెస్ ఇస్తుంటారు. వాళ్ళ స్పీచెస్ ఏముంటాయంటే ఇన్స్ట్రక్టివ్ ఉంటాయి. మీరు ఈ సమయంలో ఒక మాస్క్లు వాడాలి, లేదా మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళొద్దు, శానిటైజ్ చేసుకోవాలి. సొసైటీస్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, సొసైటీ వారు మీరు బయట వారిని రానియొద్దు, శానిటైజ్ చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కరిని. అలాగా అదే ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. అదే మనం స్కూల్లో కూడా స్పీచెస్లో చెప్తుంటారు, మీ టైం టేబుల్ ఈ విధంగా చేంజ్ అవుతున్నది, అది మీకు రేపు 11కు కాదు, రేపు 12 o'clock స్కూల్ ఉన్నది అన్నట్టుగా. అదే ఆర్గనైజేషన్లో కూడా కొన్ని మీటింగ్స్లో జనరల్ బాడీ మీటింగ్స్ అలా ఉంటాయి, అప్పుడు కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మన లైఫ్ మెంబర్షిప్ ఇలా ఉన్నది, దీనికి ఇంతవరకు డేట్ ఉన్నది, ఈ డేట్ లోపల మీరు రెన్యువల్ చేయించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే అవి ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. అది స్పీచ్లో భాగమే. వాళ్ళు కూడా స్పీచ్ ఆన్ డయస్ చెప్తుంటారు, బట్ దీస్ ఆల్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. which audience have to follow that rules and instructions. ఆ విధంగా దాన్ని ఇన్స్ట్రక్టివ్ అంటారు. అలా కాకుండా దాని తర్వాత సింహలో ఎస్ అండ్ ఐ అయినది. ఆ తర్వాత ఎం ఫర్ మోటివేషనల్. మోటివేషనల్ అంటే రికార్డింగ్. దీని తర్వాత ఎం ఫర్ మోటివేషన్. మోటివేషనల్ స్పీకర్ అని మనం వినే ఉంటుంటాము. ఎప్పుడు మోటివేషనల్ స్పీకర్స్కు చాలా డిమాండ్ ఉంటుంది. ఎదుటి వారిని డల్గా ఉన్నవారు, నేను చేయను, నాతో కాదు అనేటువంటి వారిని కూడా మోటివేట్ చేసి అది చేయించేంత శక్తి ఉంటుంది వారి స్పీచ్లో. ఇటువంటి వారు మనకు ఎక్కువ MLMలో కనబడతారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో. అది అక్కడ ఎలా ఉంటుందంటే వారు మన వారికి చెప్తుంటారు, ఎవరైతే వారి క్లయింట్స్ ఉంటారు కదా వారికి చెప్తారు, వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి కొందరు క్లయింట్స్కి చెప్తారు, మీరు మీ ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయకండి, మీరు జస్ట్ తీసుకురండి, మీరు మన ఆఫీస్కు తీసుకురండి, అది ఏం చేయాలనో మేము చేస్తాము, మీరు ఆఫీస్కు తీసుకొస్తే అది మేము కన్విన్స్ చేస్తాము అని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ స్పీచ్ వాళ్ళు చెప్తారు కదా. కొందరు వ్యక్తులు నాకు ఈ ప్రోడక్ట్లో ఇష్టం లేదు, నేను చేయను, అసలు నాకు MLM ఇష్టమే లేదు అని చాలామంది అంటారు. అన్న తర్వాత కూడా మీరేం తీసుకోకండి, జస్ట్ నాతో రండి, ఒక 5 minutes మాట్లాడండి మా బాస్తో అంటారు. అలాగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదురుగా కూర్చోబెట్టి వారు ఏ విధంగా మోటివేట్ చేస్తారంటే, అది చూస్తేందుకు పోయిన వ్యక్తి అలా అందులో జాయిన్ అయిపోతాడు ఆ కంపెనీలో. అంత ఫాస్ట్ మోటివేషన్ ఉంటుంది. వాళ్ళు అందులో ఇంత లాభం ఉంటుంది, మీకు ఈ విధంగా ఉంటుంది, మా ప్రోడక్ట్ ఇంత చాలా స్ట్రాంగ్ ప్రోడక్ట్, మా గ్యారంటీ ఉన్నది, అది ఇది అని ఎంతో చాలా మోటివేట్ చేస్తారు. అంత డల్ వ్యక్తిని, అసలే కాదనుకున్న వ్యక్తిని కూడా ఆ మోటివేట్ చేసి అందులో తీసుకుంటారు. అంటే ఏంటంటే ఒక బట్టతల వ్యక్తికి కూడా దువ్వెన అమ్ముతారంటే అటువంటి వారు అన్నట్టు మోటివేషనల్ అంటే. అంత శక్తి ఉంటుంది వాడి స్పీచ్లో, దానిని మోటివేషన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. చాలా తెలివైన వాళ్ళు అటువంటి మోటివేషనల్ స్పీకర్గా అవుతారు. మన గంపా సార్ చూడండి, ఎంత మోటివేషనల్ ఉంటుంది గంపా సార్ నా స్పీచెస్. ఎంతోమంది నాకొద్దు, నేను కోర్సులో చేరనన్నా కూడా గంపా సార్ స్పీచెస్ వినండి అంటే యూట్యూబ్లో వారి స్పీచెస్ విని జాయిన్ అయిన వారు చాలామంది ఉన్నారు. అది అటువంటి గ్రేట్ వ్యక్తులు మోటివేషనల్ స్పీకర్ అనబడతారు. చాలా ఇంపార్టెంట్ అది మోటివేషన్. ఆ తర్వాత సింహ SIMH అయినది. ఇప్పుడు లాస్ట్గా ఏ ఫర్ అనాలిసిస్. అనాలిసిస్ అంటే మనం ఏ అంశాన్ని అయినా కూడా సరి అయిన విధంగా విశ్లేషణ చేసి చెప్పడం. మన ఇప్పుడు స్పీచ్లో 360 degree అని అంటారు. అనాలిసిస్ అంటే యాక్చువల్గా మెయిన్ డాక్టర్స్ అనాలిసిస్ చేస్తారు ఏదైనా డిసీజ్ వస్తే. ఇప్పుడు అనుకోండి కరోనా అనుకోండి, కరోనాని వాళ్ళు అనాలిసిస్ చేయడం అంటే అది
ఏ విధంగా వచ్చి ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాని తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, దానికి అది ఇప్పుడు మనకు అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాతనే మనకు వారు చెప్పినారు మాస్క్ వాడాలి, శానిటైజర్స్ వాడాలి, మీరు సోషల్ డిస్టెన్స్ వాడాలి. ఆ విధంగా మనం స్పీచ్లో కూడా మన స్పీచ్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఏ అంశం ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పొద్దు, ఏ విషయం చెప్పాలి అని అనాలిసిస్ చేసుకోవడం, దాన్ని అనాలిసిస్ అంటారు. ఆ విధంగా ఈ సింహ అక్రోనియం కూడా మనం జస్ట్ SIMHA ఈజీగా జ్ఞాపకం ఉంటుంది. సింహ అనగా ఫస్ట్ కూడా మన కంటెంట్ అంటే ఈజీ, మనకు పేరులోనే ఉంది కంటెంట్ ప్రిపరేషన్. సో కంటెంట్ అంటే కూడా ఈజీగా జ్ఞాపకం ఉంటుంది. సింహ అంటే కూడా చాలా ఈజీ ఉన్నది సింహ. అలా SIMHA అని ఈజీగా జ్ఞాపకం ఉంచుకొని ఇవన్నీ మనం ఈజీగా ఆల్ఫాబెట్స్ చూసి చెప్పుకోవచ్చు. H for humorous చెప్పలేదు. H for humorous. Humorous SISIMH. H for humorous. Humorous అంటే నవ్వు. మనం స్పీచ్లో కూడా మరీ బోర్ చేయకుండా మధ్య మధ్యలో ఏదైనా సందర్భాన్ని బట్టి మనము కొద్దిగా జోక్ చేయడం, ఆ విధంగా కొద్దిగా చేయాలి. బట్ అక్కడ ఉన్న మన ఆడియన్స్, మన ఎదురుగా ఉన్నవారు ఆడియన్స్ని మనం ఎప్పుడైనా కూడా ఆడియన్స్తోనే జోక్ చేయొద్దు అసలు. కొందరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. సో అలా ఆ విధంగా చేయడంలో ఒకవేళ ఎదుటి మన ఎవరి మీద అయితే జోక్ చేసినామో నవ్వడానికి ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయకుండా రభస చేస్తున్నాడు అనుకోండి, మనం మొత్తం స్పీచ్ అంతా అది అంతా స్మాష్ అయిపోతుంది మళ్ళీ. అందుకని మనం అక్కడ ఉన్న ఆడియన్స్ పైన ఎప్పుడు జోక్ చేయొద్దు. ఏదైనా సందర్భానుసారంగా అక్కడ సంబంధం లేని వ్యక్తుల మీద ఏదైనా ఎవరికి తగలకుండా ఉండేటువంటి జోక్ ఏదైనా ఉంటే స్మాల్గా మధ్య మధ్యలో స్మాల్ జోక్స్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఎవరు అక్కడ ఉన్నవారి మీద ఎప్పుడైనా కూడా అలాగా ప్రయోగం చేయొద్దు. దాంతో మన స్పీచ్ అంతా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఆ జోక్స్ పాయింట్ని మనం చేయాలి. దీంతో సింహ అక్రోనియం పూర్తి అయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రజెంటేషన్ ఎలా చేయాలి అంటే ప్రజెంటేషన్లో కూడా ఇప్పుడు ఇది మనం స్పీచ్ చేసినాము, బట్ ప్రజెంటేషన్ చేయడంలో కూడా ఏది చేయాలి, డూస్ అండ్ డోంట్స్ రెండు రకాలుగా ఉంటాయి. మనకు డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి. డూస్ ఇంపార్టెంటే, బట్ ఒకవేళ డూస్లో మీరు ఏదైనా ఒక పాయింట్ వదిలిపెట్టినా పర్వాలేదు, బట్ డోంట్స్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏది చేయొద్దో అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డూస్లో మీకు చెప్తాను ముందు నేను. డూస్లో మనకు 5 C's ఉన్నాయి. 5 C's అంటే ఇది కూడా మనకు అక్రోనియం 5 C's అంటే ఈజీగా జ్ఞాపకం ఉంటుంది, CCCCC అని. సో 5 C'sలో ఫస్ట్ C కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే మనం ఏదైనా మాట్లాడినా ఏదైతే సందర్భానుసారంగా మాట్లాడాలి. మనం ఇప్పుడు ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నామో అదే టాపిక్ని ఆ టాపిక్ సంబంధించిన సందర్భాన్ని బట్టే మనం విషయం ముందుకు మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడితేనే బాగుంటుంది. కొందరు ఏదో మనం విషయం మాట్లాడుతుంటే ఇంకా వేరే ఏదో విషయం చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, మన ఆడియన్స్ కనిపిస్తుంది, అరే ఇతను ఏం స్పీకరు, మనం ఏం విషయం నడుస్తున్నది, అతను ఎక్కడి విషయం చెప్తున్నాడు అన్నట్టుగా చాలా బాగుండదు. అప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ నెగటివ్ అవుతుంది. అందుగురించి మనం ఏ సందర్భం ఉన్నదో ఏదైతే విషయం మాట్లాడుతున్నామో ఆ సందర్భంతోనే మనం నడవాలి, ఆ సందర్భంలోనే మాట్లాడాలి. అది కాంటెక్స్ట్ అంటారు. దాని తర్వాత కాన్వర్సేషన్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆడియన్స్కు తగ్గట్టుగా చెప్పాలి. మనం ఎక్కడైతే మాట్లాడడానికి పోయినామో ఆడియన్స్కు తగ్గట్టుగా చెప్పాలి. వారు ఇక్కడ లేని వ్యక్తుల గురించి మాట్లాడము లేదా అవసరం లేని విషయం మాట్లాడము, వారికి ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ స్టూడెంట్స్ గురించే మాట్లాడాలి, వారికి తగ్గట్టుగానే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మన స్పీచ్ బాగుంటుంది, వారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత క్రెడిబిలిటీ అంటే మనం ఏదైనా విషయం మాట్లాడితే మనం స్పీచ్లో మనకు వినేవారు మనం చెప్పేదాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వారు దాన్ని వినియోగించుకోవాలి. వాళ్ళు మన మాటలు విన్నదాన్ని వారికి అవసరపడాలి, అది అవసరపడాలి వారికి. వారు వినియోగించుకే విధానంగా స్పీచ్ తయారు చేసుకోవాలి. వారు సద్వినియోగం చేసుకునే విధంగా మనం చెప్పాలి వారికి. దానిని క్రెడిబిలిటీ అంటారు. ఆ తర్వాత కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే మీరు ఒక్కోసారి స్పీచ్ చెప్పేప్పుడు కొందరు వ్యక్తులు ఉంటారు, మనని కాళ్ళకు పెడితే మెడకు పెట్టడం, మెడకు పెడితే కాళ్ళకు పెట్టడం అంటారు కదా, అది కింద మీద మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ వేస్తుంటారు. అటువంటిప్పుడు మన కామన్ సెన్స్ యూజ్ చేయాలి. దాంతో అటువంటి పరిస్థితిని మనము కవరప్ చేసుకోవాలి. పోయమ్స్తోనైనా లేకపోతే కొటేషన్స్తోనైనా అతన్ని ఏదో వేరే విధంగా కన్విన్స్ చేసుకోవడం వల్ల కామన్ సెన్స్ యూజ్ చేసుకునే శక్తి మన దగ్గర ఉండాలి. ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా దానికి సమాధానం చెప్పేటట్టుగా మనం అంత రెడీగా ఉండాలి అన్నట్టు. కామన్ సెన్స్ యూజ్ చేయాలి అప్పుడు మనం. దాని తర్వాత కాన్ఫిడెన్స్. నెక్స్ట్ సి ఫర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీకు అందరికీ తెలిసిన విషయం. కాన్ఫిడెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు టాపిక్ కూడా ఉంటుంది మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో. కాన్ఫిడెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్స్. సో కాన్ఫిడెన్స్, మనం కాన్ఫిడెన్స్ లేకుంటే మనం అసలు స్టేజే ఎక్కలేము. మనం అంత భయము, అంత నేను చేస్తాను చేయను, అమ్మో నేను చేయలేనేమో, నేను స్పీచ్ మాట్లాడలేనేమో, నేను మైక్ పట్టుకుంటే నాకు వణుకు వస్తుంది, నాకు అసలు మాట్లాడలేనేమో అన్న ఆ కాన్ఫిడెన్స్ లేకుండా అసలు మనం స్పీకరే కాలేము అసలు. అందు గురించి కాన్ఫిడెన్స్. ప్రత్యూష గారు తీసేయండి. కాన్ఫిడెన్స్ అంటే మనం కాన్ఫిడెన్స్ లేకుండా మనం అసలు స్పీకరే కాలేము. అయితే కాన్ఫిడెన్స్ విషయంలో మనకు ఎంత ఎదుటివారు ఎవరు ఏమైనా క్వశ్చన్ అడిగినా కూడా ఎటువంటి దానికైనా మనం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉండాలి, నేను చెప్పగలను దీనికి సమాధానం అన్నట్టుగా ఉండి. ఈ కాన్ఫిడెన్స్ విషయంలో ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను నేను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడకు ఒక ఒక కొడుకు ప్లస్ కోడలు మనవరాలు ఉంటుంది. అందరితో పాటు జస్ట్ అయితే మనమరాలు ఉంటుంది, కొడుకు కోడలు మనమరాలు ఉంటుంది. ఆవిడ ఒకరోజు ఆవిడ కడుపులో చాలా ఇబ్బంది అవుతుంటే అయితే అబ్బాయితో చెప్తా, నాకు కడుపులో ఇబ్బంది అవుతున్నది, డాక్టర్కు చూపించాలి అంటుంది. అయితే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ చెకప్ చేసి, మీకు ఏం లేదమ్మా, మీకు ఊరికే అలాగా కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు, ఈ మాత్రలు వేసుకోండి, మీకు గ్యాస్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది అని చెప్తే వచ్చి మళ్ళీ సరే రెండో నాడు, కాదు నాకు తగ్గలేదు, నీకు నేను చెప్తున్నాను మీరు వినిపించుకోవడం లేదు, పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, నా కడుపులో ఏదో కదలికలు అనిపిస్తున్నది, నా కడుపులో పాము ఉన్నట్టున్నది నాకు అనిపిస్తున్నది అంటాను. అంటే అరే ఏం చేయాలి అని మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టరు చెప్పినా కూడా వినడం లేదు కదా, సరే అని ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసిన తర్వాత చూపిస్తారు. ఎక్స్రే తీసినా కూడా ఏమీ ఉండదు ఆ రిపోర్ట్లో. అక్కడ చూపిస్తారు, చూడండి బామ్మగారు, మీ కడుపులో ఏమీ ఇబ్బంది లేదు, అసలు ఎక్స్రే కూడా చాలా క్లియర్గా వచ్చినది చూడండి అంటే, డాక్టర్ మీరు సరిగా చెప్పడం లేదు, మీకు తెలియదు అసలు మీరు ఏం డాక్టరు, నాకు కడుపులో కదలిక అనిపిస్తున్నది, పాము ఉన్నది నా కడుపులో అంటారు. అంటే అబ్బాయి కూడా చాలా బాధపడతాడు, అరే మా బామ్మతో ఏం చేయాలి, వినడం లేదు అని. ఇంకా డాక్టర్ చెప్తారు, వీరు ఈ విధంగా వినరు, వీరిని సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్తే సరే అని సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు ఆ బామ్మని. తీసుకెళ్తే సైకాట్రిస్ట్ డాక్టరు చూసి, అది అంటే వేరే డాక్టర్ పంపించినాడంటే ఏం లేదు, కానీ ఆవిడలో ఆ అపోహ ఉన్నది, నా కడుపులో ఉన్నది పాము అని. ఆవిడ మరి సైకాట్రిస్ట్ వెంబడే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలని. సో వారు ఏం చేస్తారు, సరేనండి మీకు కడుపులో పాము ఉన్నది కదా, సరే ఉన్నది అనుకుంటాను, నేను కూడా అనుకుంటున్నాను, సరే కరెక్ట్ మీరు పడుకోండి అని చెప్పి ఆవిడకు అనెస్థేషియా ఇంజక్షన్ అంటే మత్తు ఇంజక్షన్ ఇస్తారు. ఇస్తే ఆవిడ పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఆ డాక్టర్ ఒక గాజు సీసాలో ఒక పాముని తీసుకొస్తారు.
తీసుకొచ్చి ఆవిడ ఇక లేవక ముందే ఆవిడ ఎదురుగా పెట్టి ఇక ఆవిడ లేచిన తర్వాత చూపిస్తారు. చూడండి బామ్మగారు, మీ కడుపులో పాము తీసినాను నేను. ఈ పాము చూడండి, ఇగో ఇది పాము మీ కడుపులో ఉండే నేను తీసేసినాను. ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది కాదు, ఇక మీరు ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం చేసి పడుకోండి, ఇక ఎటువంటి ఇబ్బంది కాదు మీకంటే. అప్పుడు ఆ బామ్మగారికి చాలా బాగుందా, నిజంగా నేను చెప్పినాను కదా మీరు వినలేదు, చూడండి పాము వెళ్ళినదా లేదా, మీరు తీసినారు కదా, చాలా చక్కగా, సార్ థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్పి ఆ బామ్మ తన కొడుకుతో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు కూడా ఆడియన్స్లో అటువంటి వ్యక్తులు ఉంటారు, కొందరు వ్యక్తులు ఉంటారు ఆడియన్స్లో. మన సమాధానం చెప్పినా కూడా సంతృప్తి పడకుండా మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా క్రాస్ క్వశ్చన్ ఇస్తారు. ఇప్పుడు ఈ బామ్మ కూడా అలాగే ఇంటికి వెళ్ళినది. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి మనవరాలు ఉన్నది కదా, మనవరాలు అంటది, బామ్మ నీ కడుపులో పాము ఉండే కదా, ఆ పాముని డాక్టర్ తీసినారు, బట్ ఆ పాము మీ కడుపులో పిల్లలు పెట్టి ఉండొచ్చు కదా, ఆ పిల్లలు ఉండొచ్చు కదా మీ కడుపులో అంటది. అంటే బామ్మ, అరే ఆమె మొదలే డౌట్ పర్సన్. బామ్మగారు అంటే ముసలావిడ కాబట్టి ముందే ఎంత డౌట్ పడింది చూసినారు కదా మీరు. ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి మీ కడుపులో పాము పిల్లలు పెట్టుండొచ్చు కదా అంటే, అరే అవును కరెక్టే కదా, నేను మర్చిపోయినాను డాక్టర్ని అడిగేది అని మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తుంది. అయితే డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ ఇప్పుడు ఆవిడకు ఒకే సమాధానంలో అక్కడే స్టాప్ చేయాలి, మళ్ళీ అడగకుండా చేయాలి. అది ఏ విధంగా అయితే ఏ సమాధానం చెప్తే బాగుంటుంది, మీరు ఆలోచించండి ఒక్కసారి. జస్ట్ మీరు చాట్లో మెసేజ్ పెట్టండి, చూద్దాం ఏం చెప్తే బాగుంటుంది. మీరు ఆలోచించండి, మీ ఆలోచన శక్తి కొద్దిగా మనం చూద్దాం, ట్రై చేద్దాం. చెప్పండి ఏం చెప్తే బాగుంటుంది సమాధానం. మ్యాడ్ 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 కాదు, బట్ సంథింగ్ లైక్ దట్, బట్ షీఈ్ నాట్ మ్యాడ్. సుబ్బారావు గారు, కిషోర్, ఫెసిలిటేటర్స్ వద్దండి, పార్టిసిపెంట్స్ని చెప్పమనండి. బ్రెయిన్ లాస్, సరేనండి. ఫెసిలిటేటర్స్ పెట్టినారు. సుబ్బలక్ష్మి పుత్తూరి గారు, పురుషోత్తం గారు. అయితే కరెక్టు. అయితే డాక్టర్ ఆవిడకి ఏం చెప్పాలి ఇప్పుడు, అక్కడ స్టాప్ కావాలంటే డాక్టర్ చెప్పినాడు, బామ్మ మీ కడుపులో నుంచి ఏదో పాము తీసినాను, అది మొగ పాము, అది మేల్ స్నేక్, అది దానికి మేల్ స్నేక్ అంటే అక్కడ క్వశ్చనే ఉండదు. ఇక మేల్ స్నేక్ పిల్లలు పుట్టడం ఉండదు కాబట్టి అది మగపాము బామ్మగారు. అది మీరు అర్థం చేసుకోలేదు, అది మగపాము, అందులో దానికి పిల్లల్లా పుడతారు, మేల్ స్నేక్ అని చెప్తే అప్పుడు అవి మళ్ళీ టోటల్లీ సాటిస్ఫై అవుతుంది. మేల్ స్నేక్ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఇక ఈజీగా ఇంటికి వెళ్ళి సాటిస్ఫై అయినది అన్నట్టు. ఆ విధంగా మనం కామన్ సెన్స్ అని నేను చెప్పినాను కదా ఇంతకుముందు కూడా, కామన్ సెన్స్ యూజ్ చేయడము, లేదా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అంత స్ట్రాంగ్ ఉండాలి. మన కాన్ఫిడెన్స్, ఎదుటివారు ఏ ప్రశ్న అడిగినా కూడా మనం దానికి సమాధానం చెప్పే విధంగా ఎన్ని తిప్పలు పెట్టినా కూడా మనం దాన్ని కవర్ చేసి కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం వారిని సాటిస్ఫై చేసే విధంగా జవాబులు చెప్పాలి. దాని తర్వాత మనం డోంట్స్ కూడా ఇప్పుడు డూస్ చెప్పుకున్నాము, 5 C's. దాంట్లో మీరు బై ఎనీ ఛాన్స్ ఒకటి మిస్ అయినా పర్వాలేదు, డోంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి. అది అసలు డోంట్స్ అంటే డోంట్స్ అది చేయొద్దు, అసలు వాటి తెలియపోవద్దు. అందులో ఏంటంటే డోంట్స్లో మనము NSRMPC అని ఒక అక్రోనియం పెట్టుకున్నాము. NSRMPC ఇవన్నీ చేయొద్దు మనం. ఇంతకుముందు చేసేవి చెప్పుకున్నాము, డూస్, అవన్నీ అవసరం. ఇది డోంట్స్ ఏదైతుందో ఇది అవసరం లేదు మనకు. అయితే ఇందులో NSRMPC అంటే ఫస్ట్ N ఫర్ నెగటివ్, N ఫర్ నెగటివ్, S ఫర్ సెక్షువల్, R ఫర్ రిలీజియస్, M ఫర్ మూవీస్, P ఫర్ పాలిటిక్స్, C ఫర్ కాంట్రోవర్సీ. స్లైడ్ తీసేయండి మేడం. ప్రత్యూష్ గారు,
స్లైడ్ తీసేయండి. ఎన్ ఫర్ నెగటివ్. నెగటివ్ అంటే మనం ఏదైనా స్పీచ్లో అస్సలు నెగటివ్ విషయాలు మాట్లాడొద్దు. ఇప్పుడు అనుకోండి మనం ఒక స్టూడెంట్స్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినాం అనుకోండి. స్టూడెంట్స్ ఫెలిసిటేషన్ ప్రోగ్రాంలో మనం స్పీకర్గా ఉన్నప్పుడు మనం ఒక నెగటివ్ అసలే మాట్లాడొద్దు, అన్ని పాజిటివ్గా మాట్లాడాలి. వాళ్ళకు అవసరమయ్యేవి అన్ని పాజిటివ్. ఇప్పుడు అక్కడ కొందరు ఫెలిసిటేషన్ చేస్తున్నారంటే స్టూడెంట్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వారిని వారు స్కాలర్షిప్ ఇవ్వడము, సత్కరించడము, అలా అవే కార్యక్రమాలు ఉంటాయి, అవే జరుగుతాయి అక్కడ మనం వెళ్ళి మిగతా కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. Consolation prizes is for just past students and all. They give consolation prizes and they give top students scholarships and cash money prizes అలా ఇచ్చి ఫెలిసిటేట్ చేస్తారు. అయితే అప్పుడు మనం అక్కడ తక్కువ మార్క్స్ వచ్చిన వారిని ఈ అబ్బాయికి తక్కువ మార్క్స్ వచ్చినాయి, మీరు ఇది లేదు అది లేదు అని మనం వారిని నెగటివ్గా మాట్లాడవద్దు ఎప్పుడైనా కూడా. ఈవెన్ వారిని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. వారికి కూడా మనం మాట్లాడేప్పుడు అరే బాబు నీకు ఎంత మార్క్స్ వచ్చినాయి కదా, నో ప్రాబ్లం ఎట్ ఆల్, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇప్పుడు 10th కదా, నువ్వు 12th ఇంటర్మీడియట్ 12thలో ఈ ఫస్ట్ ప్రైజ్ నువ్వే తీసుకుంటావు అని ఆ విధంగా పాజిటివ్గా వారిని ఇంకా ఎంకరేజ్ చేసి ఆ విధంగా పాజిటివ్ చెప్పాలి. బట్ నెగటివ్ ఎప్పుడు మాట్లాడదు. ఎన్ ఫర్ నెగటివ్ అది. దాని తర్వాత ఎస్ ఫర్ సెక్షువల్. సెక్షువల్ అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనితో అసలు ఇది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు, మాట్లాడొద్దు అసలే ఈ విషయము. బై ఎనీ ఛాన్స్ ఎక్కడైనా మనకు అవసరం వచ్చింది అనుకోండి, అది మాట్లాడాలి కంపల్సరీ, అత్యవసరం అనుకుంటే దాని గురించి క్లియర్ కట్గా కొద్దిగా మాట్లాడాలి. దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ మనం డబుల్ మీనింగ్లో మాట్లాడొద్దు. డబుల్ మీనింగ్లో ఎన్నడైనా కూడా సెక్షువల్ విషయాలు ఎన్నడూ డబుల్ మీనింగ్లో మాట్లాడొద్దు. అత్యవసరం అయితేనే కొద్దిగా విషయం ఎంత అవసరమో అంతమే మాట్లాడి అక్కడికి వదిలేసేయాలి. దట్ ఈస్ ఎస్ ఫర్ సెక్షువల్. దాని తర్వాత ఆర్ ఫర్ రిలీజియస్. రిలీజియస్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ మన భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్నో ఉంటాయి. దాని గురించి రిలీజియస్ మనం ఈ కులం వారు, ఆ మతం వారు, హిందూస్లో కూడా ఆ కులం ఈ కులం ఎన్నో ఉంటాయి. అందుకనే మనం అసలు కులం మతం తెరువు అసలు వాటిని పట్టించుకోవద్దు. ఆ విషయమే చెప్పొద్దు. మనం ఒకరిని చెప్పినా కూడా ఇంకోరికి కోపం వస్తుంది, ఇంకోరికి చెప్తే ఇంకోరికి కోపం వస్తుంది. ఎన్నో కులాలు ఉంటాయి, ఎన్నో మతాలు ఉంటాయి. అందుకనే మనం స్పీకర్స్ అందరికీ న్యూట్రల్గా ఉండాలి. అందరితో వీడిని వాడిని వీడు తిట్టుకోవడం చేసుకుంటారు. బట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని టీ తాగుతారు వారు. కానీ మన సాధారణ కార్యకర్తలు నా పార్టీ అంటే నా పార్టీ అని ఎంతో చాలా హార్ష్గా వివరించుకుంటారు ఒకరినొకరు. అందుకే అప్పుడు మనం మన ఆడియన్స్లో ఎన్నో రకాల పార్టీస్ వారు ఉంటారు. ఉన్నప్పుడు అందుకనే మనం పాలిటిక్స్ తెరువు అసలు పోవద్దు. అన్ని మంచి పార్టీలే, అందరూ సక్రమంగానే ఉన్నారు అని చెప్తే చెప్పాలి. లేదంటే ఆ విషయం వైపే వెళ్ళొద్దు. అసలు పాలిటిక్స్ని పట్టించుకోవద్దు. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత సి ఫర్ కాంట్రోవర్సీ. కాంట్రోవర్సీ అంటే గొడవ. కాంట్రోవర్సీ అంటేనే గొడవ. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఈ 2 గ్రూపులు ఉన్నాయనుకోండి, ఏదైనా ఆర్గనైజేషన్స్లో గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ ఉంటే మనం ఈ గ్రూప్ వైపు లేదా ఈ గ్రూప్ వైపు ఏ గ్రూప్ వైపు మాట్లాడినా కూడా అది ఇబ్బంది అవుతుంది. అందుకే మనం న్యూట్రల్గా ఆర్గనైజేషన్కు సంబంధించిన విషయమే మాట్లాడాలి. ఏ గ్రూప్ వైపు కాకుండా కాంట్రోవర్సీ రాకుండా జాగ్రత్తగా మనము సేఫర్ సైడ్గా మీ సమాజం బాగుపడే విషయం చెప్తున్నాను నేను అని ఆ సమాజాన్ని ఉద్దేశించి పాజిటివ్గా మాట్లాడాలి. ఏ గ్రూప్ నాకు అక్కడ లేదు, మీకు అందరికి అవసరపడేది, మీ సమాజం ఎలా ముందుకెళ్లాలో ఆ విషయంపై మాట్లాడుతున్నాను అని కాంట్రోవర్సీ రాకుండా మన విషయాలు మాట్లాడాలి. మన స్పీచ్లో అలాంటి విషయాలు చేర్చుకోవాలి మనం. దాంతో మనకు ఈ డోంట్స్ సబ్జెక్ట్ కూడా ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ డోంట్స్ సబ్జెక్ట్ మాత్రం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం అస్సలు ఈ డోంట్ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో కావాలి. అందుకే ఈ పాలిటిక్స్, రిలీజియస్ వీటి తిరుగుపోవద్దు, నెగటివ్ అసలు మాట్లాడొద్దు. సెక్షువల్ అసలు అది అత్యవసరం ఉంటేనే ఒక సెంటెన్స్ మాట్లాడాలి, అంతవరకే మాట్లాడాలి. ఇంకా పాలిటిక్స్, రిలీజియస్ అవన్నీ పట్టించుకోవద్దు అసలు. అలాగైతే మన స్పీచ్ బాగుంటుంది. దీని తర్వాత ప్రత్యూష గారు.
మూవీస్ చెప్పలేదండి. మూవీస్ గురించి మూవీస్ చెప్పలేదు. ఎన్ఎస్ఆర్ ఎంపీసీ మూవీస్ కూడా ఇదే మాదిరిగా అన్నట్టు, ఏదైతే పాలిటిక్స్ ఉన్నదో, కాంట్రవర్సీ ఉన్నదో, మన రిలీజియస్ ఉన్నదో అదే మాదిరిగా మూవీస్ అండి. మూవీస్లో మన ఆడియన్స్లో మీరు మూవీస్ అంటే హీరో, ఒకరికి ఒక హీరో నచ్చుతాడు, ఒకరికి ఒక హీరో నచ్చడు. ఒకరు చిరంజీవి అభిమాని ఉంటారు, ఒకరు ఇంకా మహేష్ బాబు అభిమాని ఉంటారు, కొందరు ఇంకో అభిమాని ఉంటారు. మనం ఏదో హీరోది మనం ఫేవర్ చేసి చెప్తే అది మళ్ళా మనకు ఇంకో ఇంకో హీరో అభిమాని అంటాడు, మా హీరోయిన్ తక్కువనా, మీ హీరోయిన్ ఎక్కువనా అన్నట్టుగా ఆ విధంగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే విషయాలు ఉంటాయి. కాబట్టి మనం హీరోస్ కూడా మూవీస్ గురించి అసలు మాట్లాడొద్దు. మూవీస్ సబ్జెక్ట్ తీసుకుంటే మళ్ళీ అక్కడ కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మూవీస్ని కూడా అసలు చర్చలో తీసుకోవద్దు మనం. అంతేనండి. 5W తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది నెక్స్ట్ అక్రోనియం 5Ws 1H. మనం యాక్చువల్ ఇప్పుడు ఇవన్నీ మనం స్పీచ్ ఎలా తయారు చేసుకోవాలి, కంటెంట్ ఎలా ఉండాలి అవన్నీ మాట్లాడుకున్నాము. ఈ 5Ws 1H అంటే దీంతో మనకు ఈజీగా ఇప్పుడు ఎమర్జెన్సీలో ఇప్పుడు అనుకోండి, మనం ఇవాళ మనము ఇక్కడ ఉన్నాము, జస్ట్ ఇప్పుడే మనకు ఎవరైనా వచ్చి సార్ మాకు స్పీకరు రాలేదు, కొద్దిగా మీరు వచ్చి స్పీచ్ ఇవ్వండి అని అంటే ఎమర్జెన్సీలో కూడా మనం ఇది యాక్చువల్ అన్ని స్పీచెస్కు మనం ఇది యూజ్ చేయాలి. బట్ ఎమర్జెన్సీలో మనం 5Ws 1H తోని వీటితోని మనం ఒక 10 minutes ఈజీగా స్పీచ్ తయారు చేసుకోవచ్చు అన్నట్టు. 5Ws 1H. 5Ws అంటే వాట్, వెన్, వేర్, వై, హూ. ఆ తర్వాత హెచ్ అంటే హౌ. ఇప్పుడు మనం అనుకున్నాం ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనుకోండి. ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్తుంటే మనకు ఎవరైతే ఇన్విటేషన్ ఇస్తారో, ఎవరైతే వచ్చి చెప్తారో వారిని అడిగి తెలుసుకోవాలి మనం, అది ఏం కార్యక్రమం ఉన్నది, ఎక్కడున్నది, ఎవరు జరుపుతున్నారు, ఎందు గురించి జరుపుతున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఎవరు జరుపుతున్నారు ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎక్కడ జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది, ఇవన్నీ తెలుసుకుంటే మనకు వాళ్ళు చెప్తారు మనకు ఈ ఇది ముంబైలో జరుగుతున్నది, ఈ హాల్లో జరుగుతున్నది, ఇదేం కార్యక్రమం, స్టూడెంట్స్ ఉత్తీర్ణులైనారు కాబట్టి వారిని మేము ప్రైజెస్ ఇచ్చి ఫెలిసిటేట్ చేస్తున్నాము. అది ఎవరు చేస్తున్నారు, ఈ ఫలానా సంస్థ చేస్తున్నది, ఎన్నడున్నది, ప్రతి ఈ రోజున ఉన్నది అని చెప్తారు. అది ఎవరు చేస్తున్నారు అంటే, ఏ విధంగా చేస్తున్నారు అంటే, ఇక్కడ సంస్థలో చీఫ్ గెస్ట్ వస్తున్నాడు, ఆ చీఫ్ గెస్ట్ ద్వారా మేము వాళ్ళని సత్కరించి వారికి క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము, ఫెలిసిటేషన్ చేస్తున్నాము అని ఈ విధంగా డీటెయిల్స్ చెప్తారు. ఈ డీటెయిల్స్ చెప్తే దీంతో మనం ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని మనం రాసుకొని చేస్తే అదే ఒక 10 minutes మనకు స్పీచ్ తయారవుతుంది. అయితే మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇవన్నీ స్పీచ్లో భాగంగా కంటెంట్, అక్రోనియం, సిమ్మ, ఈ డోంట్స్, డూస్ ఇవన్నీ చేసుకొని కూడా దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ ఏంటిదంటే 5Ws 1H చాలా ఇంపార్టెంట్. ఇది మనకు స్పీచ్లో అది ఏం కార్యక్రమము, ఎక్కడ జరుగుతుంది, ఎవరు జరుపుతున్నారు, దేనికి జరుపుతున్నారు, ఇవన్నీ మనం రెడీ చేసుకొని దాంతోపాటు స్పీచ్లో ఇది ముఖ్య భాగం, ఇది స్టార్ట్లో మనం ముఖ్య భాగం, ఇది దీంతో స్టార్ట్ చేయాలి. అయితే మన స్పీచ్లో 3 Ps అని కూడా ఉంటుంది. 3 Psలో ప్లానింగ్, ప్రాక్టీస్, పర్ఫామ్. అయితే ప్లానింగ్ అంటే ఏదైనా కూడా మీకు తెలుసండి, అది ప్రతిదీ మనము ప్లానింగ్ చేసుకొని ఆ తర్వాత ఏ విధంగా నేను అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, ఎలా చెప్పాలి, ఎన్నింటికి క్లోజ్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవడం, అన్నింటికన్నా ప్లానింగ్ చేసుకొని వెళ్తేనే ఏదైనా మనం అనుకున్న కార్యక్రమం సాధిస్తాం. మనం ప్లానింగ్ లేకుండా అన్ప్లాన్డ్గా మనకు 6ంటికి వెళ్ళేది ఉంటే మనం 6ంటికి వెళ్తే అక్కడికి మనం లేట్ పోతాం. ప్లాన్ లేకుండా చేస్తే పనులు అన్నీ ఫ్లాప్ అవుతాయి. అలా కాకుండా మనం ప్లానింగ్ ఉండాలి,
నెక్స్ట్ స్లైడ్ అండి, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్. మీరు అందరు చూసే ఉంటారు, చాలా వరకు స్లైడ్స్ ఉంటాయి, చాలా వరకు మీరు వినుంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఉంటాయి. కానీ మనం ఈరోజు ఓన్లీ నాట్ ఏ మ్యాన్, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్ అని చేసినాం. ఇది నిజమే కదా, ప్రతి ఒక్కరిని ప్రాక్టీస్ ఎవరు చేసినా కూడా ప్రతి ఒక్కరిని ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చేస్తుంది. అందుకే మనం ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్ అని చెప్పినాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి వక్త అయినా కూడా మనం అట్లీస్ట్ ఒక 2 times 3 times ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే అది ఎంతో చక్కగా మనము ఎదుటివారికి స్పీచ్ ఇవ్వగలుగుతాము, ఎదుటివారి మెప్పు పొందగలుగుతాం. ఏదో నెగ్లెక్ట్ చేసి నేను ప్రాక్టీస్ లేకున్నా కూడా నేను చెప్పగలను అని పోతే అక్కడ ఇబ్బందుల పాలవుతాము. అది సరిగా రాకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా మనం ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మన టాపిక్స్, మన ఎగ్జామ్స్లో కూడా చాలా ప్రాక్టీస్ చేసి మంచిగా చదివి వెళ్తేనే మనం ఎగ్జామ్లో మంచిగా పేపర్ రాయగలుగుతాము. ప్లస్ మనకు మార్క్స్ కూడా సరిగా వస్తాయి, పాస్ కాగలుగుతాం మనం. అందుకనే ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. అన్నింటికన్నా మెయిన్ అంటే ప్రాక్టీస్ 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 10 times చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు పర్ఫెక్ట్ అయ్యి ఆ తర్వాత మీరు పర్ఫామ్ చేయడానికి వెళ్తే మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ ప్రాక్టీస్ చేసి వెళ్తే మీకు మీ సెషన్, మీ స్పీచ్ అన్నీ బాగుంటాయని. కంటెంట్ ప్రిపరేషన్ ఇప్పుడు ఇంతవరకు ఇది మన కంటెంట్ ప్రిపరేషన్ అయ్యింది. దీని తర్వాత మనం ఎప్పుడు మనం ఎక్కడైతే కార్యక్రమం ఉన్నదో అక్కడికి వెళ్తున్నాం అనుకోండి. ఈ స్లైడ్ తీసేయండి మేడం. ఇప్పుడు ఎక్కడైతే కార్యక్రమం ఉన్నదో అక్కడికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఏమేమి మాట్లాడుకున్నాము? కంటెంట్, సింహ, డూస్, డోంట్స్, 5 C's, NSR, MPC, 5 W's, 1 H, మళ్ళీ ప్లానింగ్, ప్రాక్టీస్, పర్ఫామ్, ఇవన్నీ మాట్లాడుకో. ఇవన్నింటితో కూడి కంటెంట్ తయారు చేసుకొని, ఒక మంచి కంటెంట్ తయారు చేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే కార్యక్రమం ఉన్నదో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేప్పుడు మనము ఆడిటోరియంకు ఒక వీలైతే 1/2 hour ముందే వెళ్ళాలి. 1/2 hour కాకుండా ఒక 10 minutes ముందైనా తప్పకుండా మంచిగా నీట్ అండ్ క్లీన్ డ్రెస్ వేసుకోవాలి. చాలా ఓవర్గా కూడా కాదు, కోటు అవి ఇవి అక్కడ పరిస్థితిని బట్టి మనము క్లోత్స్, మన బట్టలు వేసుకోవాలి. ఒక చిన్న కార్యక్రమంలో మనం కోట్ టై చేసుకొని పోతే కూడా బాగుండదు. సింపుల్గా మంచి క్లీన్ అండ్ నీట్ క్లోత్స్తో వెళ్ళాలి. ఒక 10-15 minutes ముందే వెళ్ళాలి. ముందు వెళ్ళి మనం అక్కడ కార్యక్రమం ఎవరు వచ్చినారు, చీఫ్ గెస్ట్ ఎవరు, లేదా ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, మనం ఫస్ట్ మన ఒకవేళ మన పీపీటీస్ ప్రొజెక్టర్ ఇది ఉంటే ఎక్కడ పాయింట్ ఉన్నది, ఎక్కడ పెట్టుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. మంచి సెటిల్ కావాలి. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వేరే వారు మాట్లాడుతుంటే అక్కడ ఆడియన్స్ ఎవరు, ఎలాగున్నది సిచ్యువేషను, అన్నింటి కొద్దిసేపటికి మనము ఆ సిచ్యువేషన్కు మనము రిలవెంట్ కవర్ అవుతాం అన్నట్టు. ఆ విధంగా తొందరగా వెళ్తే బాగుంటుంది. దాని తర్వాత మనము అక్కడ వెళ్ళి స్పీచ్, గొంతు ఏదైనా ఇబ్బంది ఉంటే మనం ఒక లవంగము నవిలి మింగడము, లేదా సుదర్శన్ గారు సెషన్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ రీజాయిన్ అవుతారా? 2-3 రీజాయిన్ అవ్వాలి సార్. మీ క్లాస్ గంపా నాగేశ్వర గారు వస్తున్నారు సార్. ఎంత 7:30కి. ఇప్పుడు ఎంత అయింది? 7:25. మరి ఏం చేద్దాం? 7:40కి రమ్మన్నాము గంపా నాగేశ్వరరావు సార్ని. 7:30కి అని పెట్టారు క్లాస్. స్టేజ్ పైకి మనము ఇలా ఏదైనా ఇబ్బంది ఉంటే లవంగం ఇలా తినడము, తమలపాకు నవలడం అలాంటివి చేసి మనం స్పీచ్ స్టార్ట్ చేసేప్పుడు ఎప్పుడైనా కూడా ముందు డయాస్ పై ఉన్న ప్రముఖులకు సాల్యుటేషన్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. మన ప్రముఖ చీఫ్ గెస్ట్కు నమస్కారం చెప్పి, ఆ తర్వాత సెక్రటరీ మళ్ళీ ప్రెసిడెంట్, సెక్రటరీకి కూడా
ధన్యవాదాలు. మరియు వారి కమిటీని కూడా ఇంక్లూడ్ చేయాలి, ఎవరిని వదలొద్దు అక్కడ. వారి కమిటీకి ధన్యవాదాలు, ప్లస్ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు నేను స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాలి. అది సాల్యుటేషన్ అంటారు. దాని తర్వాత స్పీచ్ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్లో తప్పకుండా మళ్ళీ మిగతా అందరికీ ఆర్గనైజేషన్కు మరియు మన ఆడియన్స్కి అందరికీ ధన్యవాదాలని తెలపడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం అక్కడ ఉన్నవారిని అందరి మెప్పు పొందాలి. ఎవరిని కొద్దిగా కూడా డిలే చేస్తే వారు మనకు విరోధం మాట్లాడేటువంటి నెగటివ్నెస్ రావద్దు ఎవరికి. అసలు మనం స్పీకర్గా పోయినామంటే ప్రతి ఒక్కరిని పాజిటివ్ చేసుకోవాలి, అందరిని మెప్పు పొందాలి. సాల్యుటేషన్లో కూడా అందరిని ఇంక్లూడ్ చేయాలి. స్పీచ్ చాలా చక్కగా పాజిటివ్గా ఇవ్వాలి. మళ్ళీ లాస్ట్లో కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పి మనం అందరితో మెప్పు పొంది మనం సక్సెస్ కావాలి. దీంతో ఇప్పుడు షార్టేజ్ ఉన్నది కాబట్టి ఇంతటితో మన కంటెంట్ ప్రిపరేషన్. నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన మన ఇంపాక్ట్ గ్రూప్కు మరియు ఈ 26 గ్రూప్కు పార్వతి మేడం గారికి, నాకు సహకరించిన ప్రత్యూష మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఓకే సార్. చెప్పండి. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు సార్ సుదర్శన్ గారి స్పీచ్ విన్నారు కదా. ఆయన బాంబేలో ఉంటారు. కొంచెం లాంగ్వేజ్